సజీవ్ ఈజ్ ఆల్ హార్ట్. గోదావరి నుంచి వచ్చిన, ఐ మీన్ ఫ్రమ్ దట్ ఏరియా, అట్లాంటి మనుషులు ఎట్లుంటారంటే సజీవ్ని చూసి చెప్పొచ్చు అనమాట. ఉత్తముడు అంటే హీఈస్ బేసిక్లీ సచ్ అ నైస్ పర్సన్ బై హార్ట్. ఇంకోటి ఏంటి అంటే నేను పొగుడుతా అనేసి నువ్వు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నావేమో, సావా కొట్టిండు సజీవ్. సజీవ్ అంటే ఏంది అంటే సజీవంగా ఉండే మనిషి, కానీ పక్కనోడిని సావ కొట్టేదని నాకు ఇప్పుడే తెలిసిందనమాట. షూటింగ్ అప్పుడు ఎంత చాదస్తాం అంటే, నేను అక్కడ డైలెక్ట్ మంచిగా మాట్లాడుతున్నా అని మీరు ట్రైలర్లో చూసి మెచ్చుకునే దాంట్లో 70-80% మొత్తం అంతా సజీవ్ ఇంకా వినోద్ గారు. ఆయన ఒక ల్యాప్టాప్ పట్టుకొని కార్పొరేట్ జాబ్ చేసుకుంటూ ఆ మైక్ అక్కడ పెట్టి హోల్డ్ ఆన్ ప్లీజ్ ఎరా అనాలి, ఎరా అని ఇట్లా ట్యూన్ చేసి, మరి నాకు రాత్రి నిద్రలో కూడా ఇట్లా చేపలు తినే ఫ్లేవర్ వచ్చేసింది, నాకు అంత గోదావరి అయిపోయింది అనమాట. ఈషా మీరంటే నాకు చాలా ఇష్టం. ఈషా, ఐ రియలీ అడ్మైర్ హర్, ఐ అడోర్ హర్ అ లాట్. నాకు కాస్టింగ్ చేసేటప్పుడు కూడా, నెట్ఫ్లిక్స్ రాములా చేసేటప్పుడు కూడా ఐ రియలీ వాంటెడ్ సంబడి లైక్ హర్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ ట్రయింగ్ టు అప్రోచ్ ఈషా యాజ్ వెల్, కాకపోతే ఆమె వేరే ఆంథాలజీలో షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఈషా ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ శాంతి 100%. ఎందుకంటే ఆమె జర్నీ ఏదైతే ఉందో చాలామందికి తెలియదేమో, కానీ ఆమె ఎక్కడా చెప్పలేదు. షీ ప్రిఫర్స్ సైలెన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ హూ ఆర్ ఫైటింగ్, దే ఆర్ మోస్ట్లీ సైలెంట్. వాళ్ళు డప్పు కొట్టుకోరు, అందుకనే వాళ్ళందరూ శాంతి. అంటే దే ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ సైలెన్స్. ఆ రెసిలియన్స్ ఏదైతే ఉందో అది ఐ ఓన్లీ సీన్ దట్ ఇన్ ఈషా. ఎటువంటి క్రిటిసిజం వచ్చినా, ఎటువంటి మాటలు మాట్లాడినా, ఇప్పుడు ఆన్లైన్ ఎట్లా అయిపోయిందంటే ఒక వార్ ఫీల్డ్ అయిపోయింది. నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చే వరకు, ఎస్పెషలీ తెలుగు అమ్మాయిలు ఆ కన్సర్వ్డ్గా ఉండాలి, రిజర్వ్డ్గా ఉండాలన్న దాని నుంచి బయటికి రావడం, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ పర్ఫామ్ చేయడం, టు టేక్ ఎవ్రీథింగ్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్, గో బ్యాక్ హోమ్, కన్విన్స్ ఫాదర్స్, కన్విన్స్ హస్బెండ్స్. దానికి శ్రవంతి గారు లాంటి మనుషులకి, ఈషా లాంటి లేడీస్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ, ఒక చిన్న ఇంటర్వ్యూ పోయినా కానీ నేను చూస్తుంటా, ప్రెఫరెన్స్ నాకు ఇస్తారు. ప్రెఫరెన్స్ ఎప్పుడు హీరోకి ఇస్తారు. సార్ ఓకేనా, సార్ మీరు ఓకేనా, ఓకే, దాని తర్వాత హీరోయిన్ ఎప్పుడు కానీ ఇప్పుడు నుంచి మారాలండి అది. మా సినిమాకి హీరో మేమందరం కాదు, మా సినిమాకి హీరో ఈషా. సో కొంచెము ఆ మైండ్ సెట్ని మార్చాలి. దానికోసమే ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం నాకు.